సార్ పవన్ కళ్యాణ్ సార్ నేను ఎంకామ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేశాను సార్. అదే కాకుండా కోడూరులో టీచర్గా కూడా పనిచేస్తున్నాను సార్. డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజీలో నేను టీచర్గా కూడా పనిచేస్తున్నాను సార్. నేను అబద్ధం చెప్పాల్సిన అంత అవసరం లేదు సార్. అబద్ధం కూడా చెప్పను. నేను మా తండ్రి సాక్షిగా చెప్తున్నాను సార్. ఇక్కడ కోడూరు మన జనసేన పార్టీ నాయకులైనటువంటి తాతంశెట్టి నాగేంద్ర, అలాగే మా పంచాయతీలోని ఉన్నటువంటి పగడాల చంద్రశేఖరు, అలాగే పగడాల వెంకటేష్ గారు మా నాన్న ఇట్ట కులదోషణ చేసి నీకు దిక్కుని కాడ చెప్పుకోమంటున్నారు సార్. మాకు మీరే దిక్కు. 2 ఎకరాల భూమిని మాడి చెట్లను నిర్దాక్షిణ్యంగా తోసేసి పెట్రోల్ పోసి కులం గురించి అత్యంత నీచంగా నికృష్టంగా మాట్లాడడం జరుగుతుంది సార్. చెట్లను పీకేసి వాటిని తోసేసి పెట్రోల్ పోసి కాల్చేయడం జరిగింది సార్. ఏదైనా సిఎస్ఆర్ కూడా దగ్గరుండి మా నాన్న బెదిరించి మొత్తం కూడా అది అధికారం మొత్తం కూడా తోసేసి పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది సార్. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? కాపాడాల్సిన రక్షించాల్సినటువంటి సిఎస్ఆర్ ఆ విధంగా చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? అదేగాక ఈ మహానాడు వంటి ప్రోగ్రామ్ని అదునుగా చూసుకొని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు దాని సహకారం లభించడం లేదు సార్. ఇది ఒక అదునుగా తీసుకొని మొత్తం తోసేయడం జరిగింది. సిఎస్ఆర్ కూడా బెదిరించడం జరిగిందండి సార్. సార్ ఇక్కడ మా నాన్న వచ్చి కాళ్ళ వేళ పెట్టినా కానీ నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని అంటున్నాడంటే సార్ తాతంశెట్టి నాగేంద్ర. మాకు మంగళగిరిలో మాకు మధు తెలుసు, ఎవరో మనోహర తెలుసు, అలాగే నాదెళ్ళ మనోహర్ తెలుసు, అలాగే హరిప్రసాద్ తెలుసు. వీళ్ళందరితో నీ పైన కేసు పెట్టించా, ఇది చేస్తామని బ్లాక్మెయిల్ నిందించడం జరుగుతుంది సార్. మాకు నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో అంటున్నానంటే సార్. మాకు ఎవరు సార్ దిక్కు? మాకు మీరే కదా సార్ దిక్కు. నేను మన తండ్రి సాక్షిగా చెప్తున్నాను సార్. నేను మన పార్టీ గెలిచాలని మీ ఆదర్శాలు నేను ఇన్స్పైర్గా తీసుకొని మీరు గెలిచాలని నేను ఎంత కృషి చేశానంటే దాదాపు 33 ఓట్లు పైనే మా తండ్రి సాక్షి చెప్తాను సార్. నేను ఓటు వేసాను. నాకు తెలిసిన స్టూడెంట్స్ దగ్గర కూడా నేను మీరు గెలిచాలని కోరుకొని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం జరిగింది. ఓట్లు కూడా వేయించడం జరిగింది సార్. సార్ మాకు మీరే దిక్కు సార్. నాగేంద్ర సార్, మా ఓటు దగ్గర వేరే ఓడు 20 లక్షలు డబ్బు తీసుకుంటే అందరూ చేరి 15 లక్షలకి చేద్దాము అని చెప్పి కొంతమంది నాయకులు ఇస్తే ఓడిని ఆండకు పంపించి ఓడిని కనపడకుండా చేసి తాటం చెట్టు అయినా మా ఓడికి ఆ రోజు కూడా ఆ సభలో కూడా మన పంచాయతీ ఆ రోజు మన సభలో ఆ సభలో కూడా నన్ను కులపేరుతో దూషించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు కూడా సాక్ష్యం సార్. మన ఎమ్మెల్యే గారు ముందే జరిగింది, నన్ను ఆ రోజు నిందించడం జరిగింది. ఆయన కూడా ఆ రోజు మౌనం వహించాడు సార్. అలాగే ఈరోజు ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఏ ఒక్కరు కానీ అక్కడికి వచ్చి దాన్ని చూసిందిలే పెట్టింది చేసిందిలే సార్. ఇక్కడ మంది ఆదర్శ పంచాయతీ అన్నారు. మన పంచాయతీలో ఉన్నటువంటి మా సర్పంచ్ కానీ ఏ ఒక్కరు కానీ అక్కడికి వచ్చి ఏమైందిరా మాది కూడా అన్ని ఒళ్ళే పాపానే లేరు సార్. చూడండి ఎంతెంత చెట్లు సార్. దాంట్లో మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ కోర్టును కూడా లెక్క చేయకుండా వీళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా చూడండి సార్. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ కోర్టును కూడా లెక్క చేయకుండా దాన్ని మొత్తం తోసేయడం జరిగింది సార్. ఇంత పెద్ద చెట్లు సార్. మళ్ళీ ఆడ అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్కి ఈ విషయాన్ని మేము తీసుకెళ్తే అక్కడ 3 ఏళ్ళ చెట్లు కానీ 2 ఏళ్ళ చెట్లు కానీ అన్నారు సార్. మాడి చెట్లు 3 ఏళ్ళు 2 ఏళ్ళు మాడికాయలు కాస్తాయా సార్? ఇక మళ్ళీ ఎంఆర్ఓ గారు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మేము రాలేదు, మాకు ఇవన్నీ లేదని అంటారు సార్. మాకు ఇక్కడ మన అనంతరాజపేటలో ఆ రోజు సీని చెట్లు అన్నింటినీ తొలగించినప్పుడు మీరు వచ్చి న్యాయం చేశారు. మాకు చాలా సంతోషమైంది సార్. ఈరోజు 2 ఎకరాలలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో ఉన్నటువంటి 66 మాడి చెట్లను పీకేసి వాటిని నరికి మొత్తం పెట్రోల్ పోసి కాల్ చేయడం జరిగింది సార్ నిర్దాక్షిణ్యంగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు న్యాయం చేయండి సార్. మీరే మాకు దిక్కు సార్. మా పైన మాకు దిక్కులో ఉన్న దేవుడే దిక్కు, మాకు మీరే దిక్కు సార్. మీరే న్యాయం చేయాలి సార్. మాకు భయంగా ఉంది సార్. ఈ వీడియో బయటకు వచ్చినా కానీ మమ్మల్ని ఏం చేస్తారో కూడా మాకు తెలియదు సార్. రకరకాల కేసులు పెడతాం ఇలా అని చెప్పి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏదైనా కానీ ఆ రోజు మీరు ఎలా అయితే పార్టీ కోసం ఒక్కరే పోరాడారో ఈరోజు మాకు న్యాయం కోసం మేము కూడా ఒక్కరే పోరాడుతున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్.